కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలు ఏదో సాధించాలి, ఏదో మనకు తెలియని ఒక ఉత్సాహం అయితే ఉంటుంది. సో దానికోసం అని చెప్పి మనం ఏం చేస్తాం, ప్రతి ఒక్కరు కూడా ఒక రిజల్యూషన్ తీసుకోవాలన్న ఆలోచన అయితే ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది. అంటే నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలి, ఏం చేయొద్దు అని ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరూ కూడా. మ్యాక్సిమం ఐదర్ స్టూడెంట్స్ అయి ఉండొచ్చు, ఈ ఇయర్ ఇలా చదివాము ఇంత పర్సెంటేజ్ వచ్చింది, నెక్స్ట్ ఈ ఇయర్ అకాడమిక్ ఇయర్ ఎండింగ్లో మంచి స్కోర్ చేయాలని అనుకుంటే, ఉద్యోగి వచ్చే లోపల ఈ జాబ్ నుంచి నేను నెక్స్ట్ లెవెల్కి ఎదగాలి అని అనుకోవచ్చు. అట్లా ప్రతి ఒక్కరు కూడా వారి వారి సెక్టార్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలి అని చెప్పి ఆలోచిస్తుంటారు. సో దానికోసమని కొన్ని రెజల్యూషన్స్ అనేవి డైలీ రొటీన్ లైఫ్లో ఇటువంటి చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ వారి యొక్క లైఫ్ని సక్సెస్ చేసుకోవడం కోసం అని చెప్పి ఈ రెజల్యూషన్ని తెచ్చుకుంటారు. ఈ రెజల్యూషన్లో భాగంగా మొదటిది ఆరోగ్యం అనుకుంటే, టుడేస్ చిల్డ్రన్ ఆర్ ద టుమారోస్ ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు. అందుకని వాళ్ళకి ఫస్ట్ మనం ఏది ఇచ్చినా ఇవ్వకున్నా రేపటి నాడు మీ పిల్లలకి ఏమిస్తారంటే ఆస్తో చదువు ఇవన్నిటికన్నా ముందు ఇచ్చేది ఆరోగ్యం. కాబట్టి వాళ్ళకి మంచి సరైనటువంటి పోషకాహారం ఇస్తూ అన్హెల్దీ ఫుడ్స్ లైక్ ఫాస్ట్ ఫుడ్స్ని అవాయిడ్ చేసుకుంటూ హెల్దీ ఫుడ్స్ని వాళ్ళకి అసలు వాటి వల్ల ఉపయోగాలు ఏంటి అని చెప్పి చెప్తూ, అండ్ విత్ దిస్ హెల్దీ ఫుడ్ ఇవ్వడంతో పాటు ఎక్సర్సైజ్ కూడా చేయాలి అని చెప్పాలి. కాకపోతే ఏంటంటే చెయ్యాలి అని చెప్తూనే పిల్లలకి మనం కూడా చేస్తూ ఉంటే బాగుంటుంది. ఏదైనా కూడా చెయ్యండి అన్నదానికన్నా కూడా మనం చేస్తూ వాళ్ళని చేయిస్తే వాళ్ళు ఇంకా బాగా చేస్తారు. ఇంకొకటి ఎస్పెషల్లీ ఈ రోజుల్లో బాగా ఉపయోగించే ఒక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ఏంటి అంటే మొబైల్. పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకుండే వరకు మొబైల్ మన బాడీలో ఒక పార్ట్ అయిపోయింది. మనం చూస్తూనే ఉంటాము, మన పిల్లల్ని చూడొద్దు అని చెప్తుంటాము. సో దాని బదులు మనం చూడటం తగ్గించి పిల్లల్ని కూడా చూడకుండా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే రేపటి భవిష్యత్తు వాళ్ళు కాబట్టి మనం కంట్రోల్ చేసుకుంటే వాళ్ళు ఇంకా బాగుంటుంది. సో మనం మొబైల్ వాడకాన్ని తగ్గిస్తూ పిల్లల్ని కంప్లీట్గా కంట్రోల్ చేయగలుగుతాం. ఇంకొకటి వచ్చేసి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం. ఫ్యామిలీ పెద్దవాళ్ళతో, తాతయ్య, నాయనమ్మ, అమ్మమ్మ, తాతయ్యలతో టైం స్పెండ్ చేయడం వల్ల పిల్లలు కొన్ని మంచి విషయాలు ఎన్నో నేర్చుకుంటారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పిల్లలకి కంపల్సరీగా స్పోర్ట్స్ యాక్టివిటీ ఏదో ఒకటి చేయాలి. పిల్లలకే కాదండి, మనం కూడా ఎవ్రీ సాటర్డే సండే వీకెండ్ వచ్చింది అంటే ఏ మాల్స్కో మూవీస్కో వెళ్ళే బదులు ఏదైనా ఒక గేమ్ పెట్టుకొని పిల్లలతో ఆడటం, పిల్లలతో టైం స్పెండ్ చేయటం చాలా హెల్దీగా కూడా ఉంటాము. అండ్ మైండ్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి మెయిన్ ఆస్పెక్ట్ ఏంటి అంటే సోషల్ మీడియా ప్రభావం చాలా చూపిస్తుంది. పెద్దవాళ్ళ మీద చూపిస్తుంది, పిల్లల మీద కూడా చూపిస్తుంది. మన చిన్నప్పుడు సోషల్ మీడియా యాక్టివిటీస్ ఇంత ఎక్కువగా లేవు. సో మనకి ఎక్కువగా పాజిటివ్ తెలిసేది, కానీ నెగిటివ్ కన్నా కూడా ఎక్కువ మనం పాజిటివ్ తెలుసుకునేవాళ్ళం. కాబట్టి అప్పట్లో ఉన్న వాళ్ళంతా కూడా ఎక్కువగా కూడా పాజిటివ్గా ఆలోచించేవారు. కానీ ఇప్పుడు ఫస్ట్ నెగిటివ్ చెప్తున్నారు, ఎదుటి వాళ్ళు చేసినటువంటి తప్పులు చెప్తున్నారు. అంటే మంచి కన్నా కూడా చెడు తొందరగా పాకుతుంది అని అంటారు కదా పెద్దలు. అదేవిధంగా చెడు అనేది తొందరగా గ్రాప్ చేస్తున్నారు పిల్లలు. సో దయచేసి చెడుని చెప్పిన దానికన్నా కూడా మంచి చెప్పడం బెటర్. ఎదుటి వాళ్ళ గురించి, లీడర్స్ గురించే చెప్పినప్పుడైనా, లేదా ఏ వ్యక్తి గురించి చెప్పినా కూడా వారిలో ఉన్నటువంటి పాజిటివ్స్ చెప్పండి, కానీ నెగిటివ్స్ని మాత్రం అవసరం లేదు, చెప్పక్కర్లేదు కూడా. ఎందుకంటే పిల్లలైనా ఎవరైనా కూడా ఫస్ట్ నెగిటివ్నే తొందరగా గ్రాప్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి, మంచి గడప దాటే లోపల చెడు ఊరంతా చుట్టొస్తుంది అంటారు. అట్లా నెగిటివిటీ అనేది ఎక్కువగా ప్రచారం అవుతుంది ప్రపంచంలో మొత్తంలో కూడా. సో దాన్ని తగ్గించి పాజిటివ్ని ఎక్కువగా తెలుసుకోవాలి. ఈ విధంగా హెల్త్ గురించి, పిల్లల గురించి, లేదా మన గురించి, ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్గా ప్రతి దాంట్లో కూడా ఏదో ఒక రిజల్యూషన్ అయితే ఇంపార్టెంటే, తీసుకుంటాం కూడా న్యూ ఇయర్ వస్తుంది అంటే. మరి మీరు కూడా ఇలాంటి రిజల్యూషన్ ఏదైనా తీసుకున్నారా? అది చిన్నదైనా ఏదైనా సరే మాతో షేర్ చేసుకోవాలని అనుకుంటే కింద కామెంట్ రూపంలో మీ యొక్క రిజల్యూషన్ ఏంటి అనేది తెలపగలరు. 144 టీవీ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.